మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా శిరీష. గురుగారు, ఈ జూన్ మాసంలో విశేషంగా ద్వాదశి రాశులు అయిన మొదటి రాశి మేష రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, అలాగే ఈ మాసంలో గురుగ్రహ సంచారం కూడా జరగబోతుంది కాబట్టి ఎలాంటి ఫలితాలు ఉంటాయంటారు వీరికి? మేషరాశి వారికి గురుడు 2 జూన్ 2026 సంవత్సరం నుంచి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. దాని ద్వారా అర్ధాష్టమ గురుడు నడుస్తాడు. అక్టోబర్ నెల తర్వాత మళ్ళీ జనవరి వరకు పంచమ గురుడు శుభ ఫలితాలను ఇస్తాడు. మేషరాశి వారికి ఏలినాటి జరుగుతుంది కాబట్టి లేనిపోని అపనిందలు వస్తాయి. అపనిందలు అనేటటువంటివి తప్పించుకోవాలనుకున్నా కూడా వస్తాయి. ఇది సామాన్య మనుషులకే కాదు, మన మిత్రుడైనటువంటి ఒక జ్యోతిష్కుడికి జరిగినటువంటి సంఘటన చెప్తున్నాను. ఎగ్జాంపుల్ అంటే అన్నీ చూసుకున్న వాళ్ళు కూడా తప్పించుకోలేరు అనే దానికి. మా గురువుగారు వైవిఎస్ గిరిగారు అని ఉన్నారు. ఆయన అనంతపురం ఊరు వెళ్ళినప్పుడు ఒక బ్యాగ్ దొంగడు దొబ్బేశాడట. దొబ్బేస్తే ట్రైన్లో ఫోన్లే అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా, అయిపోయింది. ఆ బ్యాగ్ని ఆ దొంగోడు ఏం చేశాడు, తీసుకెళ్ళి ఆయన ఫోన్ని ఛార్జర్ని లోన పెట్టుకున్నాడట. తీసుకుని వెళ్ళిపోయి మళ్ళీ ఏం చేశాడు, ప్రొద్దుటూరు బస్సు ఎక్కాడట. ప్రొద్దుటూరు బస్సు ఎక్కి అక్కడ ఈయన బ్యాగ్ వదిలేసి సేమ్ కలర్ బ్యాగ్ మెయింటైన్ చేసి ఒక అమ్మాయి ల్యాప్టాప్ దొబ్బేసి ఆ బ్యాగ్ని ఈయన బ్యాగ్ అక్కడ వదిలేశారట. వదిలేస్తే పోలీసులు ఏం చేశారు, ఆమె కంప్లైంట్ ఇస్తే ఈయన బ్యాగ్ తీసుకొని ఈ ల్యాప్టాప్ ఎక్కడ పెట్టావు అని అడిగితే అందులో ఉన్న ఎమ్మెల్యే గారి కార్డు ఉందంట. ఫోన్ చేశారట. ఫోన్ చేస్తే ఎక్కడ పెట్టావు అంటే ఇలా నాది పోయిందండి, ఇలాగ అనంతపూర్లో, అదే నేను అనంతపూర్ వెళ్ళాను, ఇక్కడ పోలీస్ కంప్లైంట్ ఇచ్చానంటే అన్నీ కరెక్ట్ అయినాయి. అంటే అపనింద వచ్చిందా లేదా అంటే ఏలినాటి శని వాళ్ళందరికీ కూడా అపనిందలు వస్తాయి. కాబట్టి బాధపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా దైవారాధన చేసుకుంటే పోతుంది. బ్రహ్మదేవుడికి కూడా ఈ ఏలినాటి శని జరుగుతున్నప్పుడు బ్రహ్మదేవుడిని అడుగుతాడు, స్వామి నేను నిన్ను పట్టుకుంటున్నానని శనీశ్వరుడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, నేను అందరికీ పితను కదా, తండ్రిని కదా, బాగుండదు అంటే 2.5 క్షణాలు పట్టుకుంటానంటాడు. అప్పుడు ఆయన ఒక బ్రాహ్మణ వేషంలో ఒక నదీ తీరాన్న ఉంటాడు బ్రహ్మదేవుడు. ఒక జ్యోతిష్కుడు చెప్పాడని చెప్పి ఒక వ్యక్తి వచ్చి ఒక పుచ్చకాయని తెల్లని సంచిలో గుండ్రంగా ఉన్నదాన్ని దానం చేస్తాడు బ్రహ్మదేవుడికి. ఆ ఇచ్చే క్రమంలో ఆ కాయ పొరపాటున క్రింద పడిపోతుంది. ఇదంతా శని మాయ వల్ల. ఆ పుచ్చకాయ రసం కొంచెం ఎర్రగా ఉంటుంది కదా తెల్లని గుడ్డకి, శని మాయ వలన కొంచెం ఇంకా ఎరుపెక్కింది. అది చూసి అక్కడ రక్షక భటులు అంటే పోలీసు వాళ్ళు అలా వెళ్తూ, ఇది రౌండ్గా ఉంది, ఎర్రగా ఉంది సంచి, ఏదన్నా మనిషి శరీరం అనుకొని, మనిషి తలకాయ అనుకొని చూపించమని బ్రహ్మదేవుడిని అడుగుతారు. బ్రహ్మదేవుడి రూపంలో ఉన్న పంతుల్ని. అప్పుడు ఆయన ఇలా తీస్తే పుచ్చకాయ సర్లేని వదిలేసి వెళ్ళిపోయారు. కానీ బ్రహ్మదేవుడికి అవమానమా కదా అంటే ఒక చిన్న స్థాయి వాళ్ళు వచ్చి చెక్ చేయడము. ఆ విధంగా మేషరాశి వాళ్ళకి అవమానాలు ఖచ్చితంగా ఉన్న ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి. ఇకపోతే ఈ యొక్క మేషరాశి వారికి 15 మే 2026 సంవత్సరం తర్వాత మనకి కుజుడు చక్కగా ఈ యొక్క స్వక్షేత్రగతుడైనటువంటి మేషరాశిలోకి వస్తాడు. దానివల్ల ఎవరైతే భూములు అమ్మడవట్లేదో అటువంటి వాళ్ళందరికీ కూడా భూములు అమ్మడమైపోతాయి. అలాగే మా స్థలాలు రేట్లు పెరగట్లేదండి అనుకునేటటువంటి వాళ్ళకు కూడా రేట్లు పెరిగిపోతాయి. తర్వాత ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం ఇదివరకటి కంటే కూడా ఇప్పుడు ఆర్డర్స్ వస్తాయి. తర్వాత కెమికల్స్ వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు, ఫైర్ యాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు ప్రయాణాలు తగ్గించాలి. తర్వాత ఆరోగ్యానికి సంబంధించి వడదెబ్బ తగలడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే రవి శుక్రులు ఇద్దరు కూడా ఒక 3 రోజుల పాటు మనకి వృషభ రాశిలో కలిసి ఉండడం వల్ల బంగారం కోల్పోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరికి కూడా బంగారం అమ్మకూడదు, పోగొట్టుకుంటారు. ఆ విధంగా గురు శుక్రులు ఇద్దరు కూడా మిథున రాశిలో ఉన్నారు ప్రస్తుతానికి. దానివల్ల స్త్రీల నుంచి అనేకమైనటువంటి అపవాదులు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే అధికమైనటువంటి ఖర్చు, విపరీతం అన్నమాట. సంపాదించిన దానికంటే కూడా అధికమైనటువంటి ఖర్చు, బంధువుల రాకపోకలు, తీర్థయాత్రలు. అసలే ఈ జూన్ నెల అంతా కూడా మనకి స్కూళ్ళు ఇంకా అప్పుడే తెరవరు 15వ తేదీ వరకు.
దానివల్ల చుట్టాలు రావడము, పిల్లలు వెళ్ళడము, ఊర్లు వెళ్ళడము, తీర్థయాత్రలు, ఈ విధంగా ఖర్చు అనేటటువంటిది చాలా అధికంగా ఉంటుందన్నమాట. మరి గురుగారు, విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? ఈ మాసంలోనే పాఠశాలలన్నీ ఓపెన్ అవుతాయి కాబట్టి విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఫ్యూచర్ బాగుంటుందంటారు వాళ్ళు? అక్టోబర్ నెల వరకు విద్యార్థులు పెద్దగా చదవాలనుకున్నా అంత చదవలేరు, కానీ జ్ఞాపకం శక్తి ఉంటుంది, కానీ బద్ధకంతో చదువులో ముందంజలు వేయలేకపోతారు. ఆ తర్వాత అక్టోబర్ నుంచి జనవరి 2027వ తేదీ వరకు కూడా గురుడు పంచమ స్థితిగతుడు అవుతున్నాడు కాబట్టి, మనం చెప్పుకునేది జూన్ నెల కాబట్టి, మనకి కర్కాటక రాశిలో గురుడు విద్యార్థులు ఎక్కువ కనుక బద్దకించకుండా శ్రద్ధ పెట్టినట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సీజన్ కాబట్టి జాగ్రత్తగా వాళ్ళు నమ్ముకుంటూ గురువు గ్రహం యొక్క అనుగ్రహం కోసం గురువులు చెప్పినట్టుగా వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఏ కాలేజీలు ఏమిటి అనేది, ఏ గ్రూపులు అనేటటువంటిది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి సమయం ఇది. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసము, అలాగే క్యాంపస్ ఇంటర్వ్యూలు ట్రై చేస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా వాళ్ళకు ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మేషరాశి వాళ్ళందరూ కూడా మనకు తెలిసిన వాళ్ళని కూడా చూస్తున్నాం మనం. వాళ్ళ భర్తలు అమెరికాలో అలాంటి దేశాల్లో ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఈ విజిటింగ్ వీసా మీద వీళ్ళు వెళ్ళడం అనేటటువంటి జరిగింది. ఖతర్ లాంటి దేశం, అదే అరేబియన్ దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి కదా, ఈస్టర్న్ ఇండియాలో, దీంట్లో ఏషియాలో. అయినా సరే వీళ్ళు విజిటింగ్ వీసాల మీద వెళ్తున్నారు భార్యలు. అంటే ఏంటి, మన దీనికి ఏం చెప్తుందంటే ఈ జూన్ నెలలో మేషరాశి వారు అందరూ కూడా తిరుగుతూ ఉంటారు. స్థాన చలనం అనేటటువంటిది ఉంది. విజిటింగ్ వీసాలు అన్ని చూస్తూ ఉంటారు. గురుగారు, మరి ఈ మాసంలో పెట్టుబడులు పెట్టాలని ఆలోచన ఉన్నవారు పెట్టొచ్చు అంటారా? పెట్టుబడులు అనేటటువంటిది బంగారం మీద ఇప్పుడు వద్దన్నా అందరూ పెడుతున్నారు, రేటు పెరుగుతుందని. ఇప్పుడు రేటు తగ్గేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా 5% అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ జూన్ నెలలో యుద్ధం ఇంకా సాగుతూనే ఉంటుంది ఇది. కాబట్టి అంతవరకు ఈ యొక్క బంగారం రేటు డౌన్ అవుతుంది కాబట్టి కొనుక్కునేటటువంటి వాళ్ళు బంగారం కొనుక్కోవచ్చు. అలాగే ల్యాండ్స్ కూడా డౌన్లోనే ఉన్నాయి కాబట్టి ల్యాండ్స్, ఇతర పప్పు దినుసులు, ఇలాంటి వాటిలన్నీ కూడా కొనుక్కోవచ్చు. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో మేషరాశి వారికి? కుటుంబ వాతావరణం వచ్చేసరికి చాలా చక్కగా ఉంటుంది. మేషరాశి వారికి ఏలినట్స్ అని కాబట్టి మనశ్శాంతి లోపం ఉంటుంది. అనవసరమైనటువంటి వితండవాదాలు చేసుకోకూడదు, ఆర్గ్యుమెంట్స్ అనేవి చేసుకోకూడదు. చేసుకుంటే ఫాల్స్ ఈగోస్ బయటకు వచ్చి కుటుంబంలో గొడవలు ఇవన్నీ తాత్కాలికంగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఏలినట్ శనిలో ఎప్పుడూ కూడా వితండవాదాలు చేయకూడదు, ఏకాంతంగా ఉండాలి. స్నేహాలు ఇవన్నీ కూడా నిషిద్ధం. స్నేహాలు చేసిన ఇద్దరు ముగ్గురు ఉన్న వాళ్ళు వీళ్ళ మీద డైలాగులు వేయడం, వాళ్ళకి నచ్చకుండా ఉండడము. అలాగే చూడండి, ముఖ్యంగా ఈ మందుబాబులు వాళ్ళు తాగుతున్నప్పుడు వాళ్ళు పొలిటికల్గా కానీ లేకపోతే ఇలాంటి డిస్కషన్స్ చేసుకోకూడదు. చేసుకోవడం వల్ల ఒక మేషరాశి అతన్ని నేను చూశాను, తాగుతున్నప్పుడు ఒక బాటిల్ పెట్టి తల మీద కొట్టేశాడు. సందర్భాలు ఎన్నో మంది మనం విన్నాం, కళ్ళతో చూసాం మనం. అందువలన ఇలాంటి సంఘటనలు ఉంటాయి కాబట్టి వృధా డిస్కషన్స్కి వెళ్ళకూడదు అనమాట ఇంట్లో అయినా. గురుగారు, మరి ఈ జూన్ మాసంలో అధిక జ్యేష్ఠ మాసం, విజయ జ్యేష్ఠ మాసం రెండు ఉన్నాయి కాబట్టి మొదటి 15 రోజులు బాగుంటుందంటారా, నెలాఖరి 15 రోజులు బాగుంటుందంటారా మేషరాశి వారికి? మంతము మనకి ఈ యొక్క జూన్ 29వ తేదీ వరకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మనకి కేవలము మే 15 దాటిన తర్వాత రవి వెళ్ళిపోవాలి వృషభ రాశి నుంచి, అక్కడి నుంచి బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. అయితే శ్రావణ మాసము నిజ శ్రావణ ఈ యొక్క జ్యేష్ఠ మాసము నిజ జ్యేష్ఠ మాసము అని కాదు, ఇక్కడ ముహూర్తాలు అనేటటువంటి ఉన్నాయి కాబట్టి శుభకార్యాలు కూడా మీద ఈ యొక్క మేషరాశి వాళ్ళు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా కూడా ఎలా ఉంటుందంటారు వీళ్ళకి? ఆర్థిక పరంగా గత మే నెల కంటే కూడా ఈ నెలలో ఆర్థికంగా కొంచెం డౌన్గా ఉంటుంది. ఎందువల్లంటే రవి మీకు మే 15వ తేదీ వరకు వృషభ రాశిలోనే ఉంటాడు. దానివల్ల మనకి ప్రభుత్వం నుంచి వ్యతిరేకత వస్తుంది. మనం సంపాదించినటువంటి డబ్బు వేరే వాళ్ళకి మనం ఇవ్వడము, అవి తిరిగి రాకపోవడము, ఇలాంటివన్నీ కూడా చూస్తారు. చిట్టి పాటాల వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు, ఫైనాన్స్ వ్యాపారస్తులు, వీళ్ళు షూరిటీలు సెక్యూరిటీలు పెట్టుకొని ఇవ్వకపోతే ఆ డబ్బులు కోల్పోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఏదైనా ఈ ఖర్చు ఎక్కువగా ఉండడం వల్ల ఆదాయం సమానంగా ఉన్న మిగులడం అనేటటువంటి తక్కువగా ఉంటుంది కాబట్టి ఆదాయం మనం ఆర్థికంగా అంత మెరుగుగా లేదు లాస్ట్ ఇయర్ కంటే అని మనం చెప్పొచ్చు.
మరి గురుగారు ఓవరాల్ గా అన్ని రంగాల వరకు మేషరాశి వారికి బాగుండాలంటే ఏ దైవారాధన బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? ముఖ్యంగా దైవారాధన అంటే టెంపుల్స్కి విజిటింగ్ కాదు, దేవతా వృక్షాలను మనకి దేవుడిచ్చాడు. స్ట్రిక్ట్గా మనం ఎక్కడో ఉన్నటువంటి చెట్టుకి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం కాదు, మన ఇంట్లో ఆ చెట్లను వేసుకోవాలి. అందువలన మేడి చెట్టును తీసుకొచ్చి మన ఇండ్లలో నాటుకోవాలి. ఎవరైతే మేషరాశి వాళ్ళు ఏలినాటి శని జరుగుతుందో, లేదా రావి చెట్టును వేసుకోవాలి. రావి చెట్టును వేసుకొని ఏదో ఒక చెట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో పెంచుకోవచ్చా అండి? పెంచుకోవాలి కంపల్సరీ. ఎఫారెస్టేషన్ అనేటటువంటిది మనము సైన్స్ చెప్తోంది. ఎఫారెస్టేషన్ అనేటటువంటిది గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది. డిఫారెస్టేషన్ చేయకూడదు. ఈ మిడిమిడి జ్ఞానం వల్ల మిడిమిడి పంతుళ్ళంతా కూడా అందరూ ఈ మామూలుగా చెట్లు ఉండకూడదు, ఆ చెట్టు పాలు గారే చెట్టు ఉండకూడదు, ఇట్లాంటివన్నీ చెప్తున్నారు. శాస్త్రం క్లియర్గా చెప్తోంది. వేద శాస్త్రం, నేను అధర్వణ వేద పండితుడిని కూడా కాబట్టి చెప్తున్నాను. ఇళ్లలో చక్కగా వేసుకోవాలి. చక్కగా వేసుకొని మనం నీళ్లు పోయాలి. మేడి చెట్టు మొదల్లో మనకి దత్తాత్రేయుడు, అనఘాదేవి ఉంటారు, 64 యోగిని గణాలు ఉంటారు. వేసుకోకపోతే మిస్ అయిపోతారు. వేసుకోవాలి, నీళ్లు పోయాలి, వీలుంటే ప్రదక్షిణాలు. తులసమ్మ చెట్టుకి ఎలా చేస్తున్నాం అలా ఈ చెట్టుకు చేయాలి. మేడి చెట్టుకి ఏదో ఒక చెట్టు పెంచుకుంటే చాలు. అలాగే వేద మంత్రాన్ని, అంటే ఇప్పుడు గురుచరిత్ర ఉంది, గురుచరిత్రలో మనము అధ్యాయాలుగా ఉన్నాయి కాబట్టి అవి చదువుకోవాలి ముందు. ఆ తర్వాత గానగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామివారి యొక్క దర్శనం చేసుకోవాలి. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో మేషరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.